ఈ రోజు లాగొచ్చి నా క్రిస్మస్ హాలిడేస్లో క్రిస్మస్ డెకరేషన్ చేయడానికి మన విజయవాడలో ఉన్న పీవీపీ మాల్కి అయితే వెళ్తున్నాము. సో నేను ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బస్ స్టాప్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. బస్ అయితే వచ్చేసింది, మళ్ళీ మీకు ఒకసారి హాయ్ చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చే ప్లేస్ వచ్చి మన విజయవాడలో ఉంది. అదే ప్లేస్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ తెలుసు కదా, మన విజయవాడలో డాక్టర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కడుతున్నారని. అది జనవరి 24, 2024న ఓపెన్ చేస్తున్నారంట. కుదిరితే అక్కడ కూడా ఒక లాక్ చేసి పెడతాను. మేము పీవీపీ మాల్కి అయితే వచ్చేసామండి. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే వావ్ అనిపించింది. క్రౌడ్ చాలా బాగా వచ్చారు. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాము. అసలు బందర్ రోడ్ అయితే షాపింగ్ మాల్స్ అన్నీ లైటింగ్స్తో ఫుల్గా డెకరేషన్ అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. మా మమ్మీ నన్ను డెకరేషన్ దగ్గర ఫొటోస్ తీయటానికి నుంచోమంటే నేను వచ్చినప్పటి నుంచి నా ఎదురుగా ఒక యాడ్ స్క్రీన్ అయితే పెట్టారు కార్టూన్స్తో. ఇక నేను ఎందుకు మాట వింటానండి, స్టిల్స్ లేదు ఏమీ లేదు, చక్కగా అది చూస్తూ ఉండిపోయాను. మా మమ్మీకి అయితే విసుగొచ్చేసింది నన్ను ఫొటోస్ తీయలేక. సో కోప్పడింది కూడా స్టిల్స్ ఇవ్వట్లేదని. ఫైనల్గా మా మమ్మీ పొరపడలేక ఒక స్టిల్ అయితే ఇచ్చాను. చూడండి మీరే, స్టిల్ అయితే అదిరిపోయింది కదండి. చివరికి క్రిస్మస్ ట్రీకి అయితే ఒక లిక్ అయితే ఇచ్చాను. ఇదేంటబ్బా ఇంతుంది అనుకుని మళ్ళీ నా పనిలో నేను లీనమైపోయాను. ఇక్కడ ఉంటే కార్టూన్స్ చూసుకుంటూ ఉండిపోతున్నానని చెప్పి మా మమ్మీ అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. నాకైతే ఈ ఎస్కలేటర్ అయితే బాగా నచ్చింది. సో పైనుంచి వ్యూ కూడా చూసేద్దాము. భలే ఉంది కదా అసలు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినా కూడా నేను ఆ స్క్రీన్ చూస్తూనే ఉండిపోతున్నాను అలాగా. ఈ ప్లేస్లో కూడా మా మమ్మీ 2 ఫొటోస్ అయితే తీసింది నన్ను. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి చూస్తుంటే ఇంకా చాలా బాగా అనిపించింది. ఆ లైటింగ్సే కానీ ఆ క్రౌడ్ కానీ ఫుల్ అంతా కనిపిస్తుంది అసలు. సో ఫైనల్గా షాపింగ్ అయితే చూస్తున్నాం. నాకైతే ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది. మమ్మీ ఈ డ్రెస్ తీసుకుంటాను మమ్మీ అన్నాను. లేదు నాన్న, అది నీకు చిన్నది అయిపోయిద్ది అని చెప్పింది. లేదు మమ్మీ సరిపోయిద్ది అంటే సరే చూశాను, అవునులే సరిపోదు చిన్నది అయిపోయింది అని చెప్పి పెట్టేస్తున్నాను. నాకు ఇంకో డ్రెస్ అయితే నచ్చింది, అది తీసి చూశాను. మమ్మీ ఇది బాగుందా, ఇది తీసుకుందామా అంటే లేదు నాన్న ఇది ఇంకా చిన్నది అయిపోయిద్ది అని చెప్పింది. లేదు మమ్మీ చూడు సరిపోయిద్ది అని చెప్పి మా మమ్మీకి పెట్టుకొని చూపిస్తున్నాను. లేదు నాన్న అంటే పెట్టేశారు. ఏంటో ఈ షాపింగ్ మాల్లో నాకు సరిపడే బట్టలే లేవు. అటేమన్నా ఉన్నాయేమో నాకు సరిపడే బట్టలు, వెళ్ళి చూద్దాము. అబ్బో ఇది నాకు అసలు సరిపోయేలా లేదే, మనకెందుకులే. ఇది కూడా లేదు. ఇవన్నీ లాగపడేద్దామా? అమ్మో వద్దులే, కట్టుపడేస్తారేమో, మళ్ళీ నన్ను వీళ్ళు భరించలేరు. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేస్తున్నాము. ఊరికేనండి గేమ్. నాకు ఇలా ఎస్కలేటర్ బాగా నచ్చింది. సో మా మమ్మీని కిందికి పైకి పైకి కిందికి తిప్పుతూనే ఉన్నా పాపం. మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఇంకా జనాలు ఎక్కువ అయిపోయారు. సో ఇక్కడ ఒక గేమ్ లాగా పెట్టారు స్పిన్. సో అది కూడా కెలికేద్దాం ఒకసారి అని చెప్పి కెలికేస్తున్నాను. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. చెప్పాం కదండి ఎస్కలేటర్ గేమ్ ఆడుతున్నామని చెప్పి. సో అలాగే పైకి వచ్చాము. ఈ బొమ్మలు చూసి మనిషి అనుకొని హాయ్ అని పలకరిస్తున్నాను, కానీ అవేం మాట్లాడట్లేదు. మళ్ళీ ఇక్కడేవో షూస్, ఈ బొమ్మకి షూ బాగుందని వెళ్ళి చూస్తున్నాను. అమ్మో ఎవరు చూడలేదు కదా, అబ్బో చాలా కంట్రోల్ చేసుకున్నాయి అడగకుండా. ఆ పెయిన్ కంట్రోల్ చేసుకుంటాకి ఇంకో షాపింగ్ మాల్లోకి అయితే దూరాము. అక్కడ భలే ఉన్నాయి అన్నీ, చాలా యూనిక్గా బొమ్మలుగా పిల్లలకి నచ్చేలాగా. సో వెళ్ళి అన్నీ చూసేసాం. వాటర్ బాటిల్స్, నా స్కూల్కి ఒక వాటర్ బాటిల్ కొనమన్నాను మా మమ్మీని. వద్దు పాడు చేసేస్తామని చెప్పి, ఇప్పుడు వద్దులే ఇంకా 3 monthsే కదా స్కూల్ ఉంది, ఇంకొద్దు అని చెప్పింది. సో ఈ కప్పులు కూడా చాలా బాగున్నాయి కదండి, నాకు ఎంత బాగా నచ్చాయో ఇవన్నీ. మా మమ్మీకి ఇవన్నీ చూపిస్తున్నాను తీసుకోమని చెప్పి, మా మమ్మీ వద్దు అక్కడ పెట్టే అంటుంది. కానీ నేను కొంచెం సేపు వాటితో ఆడుకొని పెట్టేస్తాను. నాకు అన్ని మూలలా కనిపిస్తాయి, ఎక్కడెక్కడో ఉన్నాయన్నీ తీసి మా మమ్మీకి చూపిస్తున్నాను ఇది అది అని చెప్పి. కానీ మా మమ్మీ వద్దు నాన్న అక్కడ పెట్టేయమని చెప్పింది. కొంచెంసేపు ఆడుకొని పెట్టేస్తానని చెప్పి ఆడుకొని పెట్టేశాను. సో ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇది ఎస్కలేటర్ గేమ్ కాదండి, మా మమ్మీ తీసుకెళ్ళిపోతుంది, ఇంకా కాళ్ళు నొప్పి వస్తున్నాయి నా వల్ల కాదు అని చెప్పి. సో అలా బయటకు వస్తుంటే
మినర్వా గ్రాండ్లో 2024 అని భలే పెట్టారు లైటింగ్. అక్కడ 2 పిక్స్ దిగేసాము. ఈ చెట్టు ఏదో బాగుందని చెప్పి ఇక్కడ 2 పిక్స్ దిగాము. ఇంకా నా వల్ల కావట్లేదు ఫ్రెండ్స్, బాగా ఆకలిస్తుంది, నిద్ర వస్తుంది. సో బాయ్ ఫ్రెండ్స్.